హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మీనా గార్డెన్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇంతకీ వీడియో ఏంటి అంటే మల్బరీ పండ్లు ఉంటాయి కదండి. మల్బరీ మంచిగా మనము మంచి క్రాప్ తీసుకోవాలంటే ఏం చేయాలి? క్రాప్ అంతా అయిపోయాక మనము ఏం చేయాలి? మొక్కని చక్కగా ప్రూనింగ్ చేయాలి. అంటే మొత్తం డీప్ కటింగ్ చేసేయాలన్నమాట. ఆకుకి కొమ్మలు, చిగుర్లు, ఆకులు ఏవి ఉంచకూడదు. అలా నేను ఇప్పుడు చేసి ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. అలాగే చాలా వరకు టెర్రస్ పైన గార్డెనింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా మా గార్డెనర్స్ అందరికీ తెలుసండి మల్బరీ ప్రూనింగ్ అది ఎలా చేయడము, ఎలా గ్రో చేసుకోవడము, క్రాప్ ఎలా తీసుకోవడం. తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇలా మల్బరీ మొక్కనైతే మనం ఎప్పటికప్పుడు పండ్లన్నీ అయిపోయాక చక్కగా ప్రూనింగ్ అయితే చేసుకుంటే అది మళ్ళీ మంచిగా చిగురించి ఆ చిగురు పైనే క్రాప్ అయితే వస్తుంది. మనకి ఎక్కువ ఆ పండ్లు అయితే మనము తీసుకోవచ్చు. ఇలా మనము చెయ్యకపోయామనుకోండి ఆ మొక్క అనేది గుబురుగా రాదు. అది వచ్చిన 1-2 పండ్లే వస్తాయి. అలా కాకుండా ఇలా నేను చేసే విధంగా మొక్కని మొత్తం డీప్ ప్రూనింగ్ చేసిస్తే చక్కగా మంచి క్రాప్ అయితే వస్తుంది. నేను మళ్ళీ క్రాప్ వచ్చాక వీడియో కూడా చేస్తాను చూడండి. ఇలా ఈ కొమ్మల్ని మనం వేస్ట్ చేయకుండా ఈ కొమ్మల్ని కూడా మట్టిలో మనము కుండీలో ఏదైనా పక్కన నాటిస్తే చక్కగా అవి బతికేస్తాయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవచ్చు. అలాగే నేను చాలా మొక్కలైతే పంచాను మా ఫ్రెండ్స్ అందరికీ. అలాగే మన గార్డెన్లో ఒక చిన్న ఆకుకూర హార్వెస్ట్ అయితే ఉందండి. చక్కగా ఆకుకూరని అయితే ఇప్పుడు కోసుకొని ఆకుకూర గురించి తెలుసుకుందామండి. దాని బెనిఫిట్స్ ఎలా మనకి ఉపయోగపడుతుందో అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇది ఒక మంచి ఆకుకూర అని చెప్పవచ్చండి. ఇంతకీ ఈ పువ్వులు ఉన్నాయి, ఈ పూల మొక్క అనుకోకండోయ్. ఇది ఒక మంచి బచ్చలి కూర అండి. సెలోన్ బచ్చలి అంటారు దీని పేరు. బచ్చలిలో చాలా రకాలు ఉంటాయి కదా, తీగ బచ్చలి, ఎరుపు తీగ బచ్చలి, గ్రీన్ తీగ బచ్చలి. అలాగే ఇది కూడా సెలోన్ బచ్చలండి. ఇది తీగ రాదండి, చెట్టు జాతి అనమాట. ఇలాగే మొక్కలాగే ఉంటుంది. మనము ఎప్పటికప్పుడు కట్ చేసుకొని దాన్ని మళ్ళీ చిగురు వస్తూ ఉంటుంది. మళ్ళీ కట్ చేసుకోవడమని చక్కగా మనము మంచిగా మనం ఉపయోగించుకోవచ్చండి. పప్పులో వేసుకోవచ్చు, టమాటా వేసి కర్రీ చేసుకోవచ్చు. చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిదండి. అలాగే కాకుండా ఈ ఆకుకూరలో, సెలోన్ బచ్చలి ఆకుకూరలో చాలా విటమిన్స్ అయితే ఉంటాయండి. విటమిన్ ఏ, బి, సిలు కూడా ఉంటాయి. అలాగే ఇంకా ఈ ఆకుకూరలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువలన మనం ఈ ఆకుకూరను వాడటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మంచిగా మనము ఎప్పటికప్పుడు ఆహారంలో భాగంగా వాడుకుంటూ ఉంటే మన హెల్త్కి అయితే సూపర్గా పనిచేస్తుంది. చాలామందికి అయితే తెలియదండి ఈ బచ్చల కూరలో ఇన్ని రకాలు ఉన్నాయని కూడా తెలియదు. ఎందుకంటే ఇలాంటివేవి కూడా ఎక్కువగా రైతు బజార్లో మనకి దొరకవండి. ఎందుకంటే ఎప్పుడు దొరికే వేటి తోటకూర, గోంగూర, పాలకూర ఇవే ఉంటాయి. కానీ ఈ బచ్చల కూరలు ఇలాంటివేవి కూడా మనకి ఎక్కువగా మార్కెట్లో అయితే ఉండవండి. కనుక మన చేతులతో మనము ఇలా ఒక మంచిగా మన కుండీలో వేసుకున్న ఈజీగా మనము పెంచేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సెలోన్ బచ్చలని ఒకసారి మనం టెర్రస్ పైన మన గార్డెన్లో టెర్రస్ పైన కాకుండా కిందన గార్డెన్లో నేను ఒకసారి పెట్టుకున్నామంటే ఇక రెగ్యులర్గా అది వస్తూనే ఉంటుందని మనం వేయవసరం లేదు. చూసారా, నేను ఏది వేయలేదు. అన్ని కుండీల్లోనే చక్కగా పుట్టేసింది. గాలికి ఎగురు లేకపోతే కుండీలు మట్టి మారుస్తూ ఉంటాను కదా, అలా మార్చేటప్పుడు చక్కగా అది అన్ని కుండీల్లోని చూసారు కదా, ఒక్కొక్క కుండీల్లోని ఎలా నేను కోస్తున్నానో. ఇవి ఇలా కట్ చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటుందండి. అంతేనే చిగురు పెట్టేస్తూ ఉంటుంది. ఇలా కట్ చేసుకోకపోతే ముదిరిపోద్ది అనమాట. ముదిరిపోతే బాగోదు టేస్ట్. లేతగా ఉండేటప్పుడే మనం చక్కగా ఇలా కోసుకోవాలి. చూసారా, ఇక్కడ కూడా అంజీర మొక్కలో కూడా వచ్చేసింది. ఇలా అన్ని కుండీల్లో నాకైతే వచ్చేసిందండి. నేనైతే పెట్టలేదు. ఇది చక్కగా చిన్న కొమ్మ పెట్టినా వచ్చేస్తుందండి. విత్తనాలే వేయవసరం లేదు. ఒక చిన్న కొమ్మ మనము పెట్టినా మొండి మొక్క అండి, ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, బొట్టడు వచ్చిందండి ఈ సెలోన్ బచ్చల ఆకుకూర. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇలాగే మన గార్డెన్లోనే మనం చక్కగా ఫ్రెష్గా ఆకుకూరలు అయితే పండించుకోవచ్చండి. చూసారా, బొట్టడు వచ్చింది మనకి సెలోన్ బచ్చలి ఆకుకూర. చక్కగా మనం పెంచుకోవచ్చండి. ఇప్పుడైతే మనము గార్డెన్లో ఈ ఆకుకూర హార్వెస్ట్ చేస్తూ ఉపయోగాలు తెలుసుకున్నాం. అలాగే మల్బరీ ప్రూనింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.